హే గాయ్స్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్. సో ఐమ్ వెరీ నియర్ టు మై డెలివరీ. రైట్ నౌ ఐఎమ్ టు 38th week ఎండింగ్లో ఉన్నాను అనమాట. So I'm so excited and so nervous also. సో యూజువల్లీ హాస్పిటల్కి వెళ్ళడానికి మనకు కావాల్సిన వస్తువులు కానివ్వండి, లైక్ ఏవేవి పెట్టుకోవాలి అవన్నీ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ డ్యూ టు కోవిడ్ కొన్ని ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే హాస్పిటల్లో ఇచ్చినవి మనకు నచ్చకపోవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కటి మనం ప్యాక్ చేసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకున్నారంటే ఇంకా ఈజీ అవుతుంది. లైక్ సడన్గా మనకు పెయిన్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు, అండ్ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి మన హాస్పిటల్ బ్యాగ్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే సో ఎనీ ఎమర్జెన్సీ టైం ఎప్పుడైనా సరే మనము ఆ బ్యాగ్ని అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నా హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏమేమి పెట్టుకున్నాను అండ్ ఎలాంటి ఐటమ్స్ నేను తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాస్పిటల్ బ్యాగ్లో ఎక్కువగా నాకు సంబంధించినవే ఉన్నాయన్నమాట. లైక్ నాకు యూస్ఫుల్ అయ్యేటివి, బేబీకి కావాల్సినవి ఇంకా నేను ఏవి పర్చేస్ చేయలేదు రైట్ నౌ. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, లైక్ మదర్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట బిఫోర్ డెలివరీ బేబీ ఐటమ్స్ని కొననీకి. డెఫినెట్గా అందులో మా మమ్మీ కూడా ఒకటి. అస్సలు నన్ను ఏది కొనివ్వలేదు. నేను మమ్మీ ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఇది ఒక్కటి కొనుక్కుంటాను అంటే కూడా తను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వద్దు, కావాలంటే డెలివరీ అయిన రోజే వెంటనే వెళ్ళి మేము అన్నీ తీసుకొని వస్తాము, నీకు ఏమేం కావాలో బేబీకి, బట్ ముందుగా మాత్రం ఏది పర్చేస్ చేయొద్దు అని చెప్పింది. అండ్ ఎవరైతే నా ఫ్రెండ్స్ సేమ్ ఈ డెలివరీ టైంలో ఉన్నారో వాళ్ళు కూడా అదే అంటున్నారు, లైక్ మా మమ్మీ కూడా ఒప్పుకోవట్లేదు బేబీ ఐటమ్స్ కొందాము అంటే అది ఇది అని చెప్పి. సో కొన్ని టైమ్స్లో మనం పేరెంట్స్ మాట వినడం తప్పులేదు, అండ్ దట్టు ఈ సిచ్యువేషన్లో అండ్ బేబీకి సంబంధించిన మ్యాటర్స్లో డెఫినెట్గా వింటాము. సో అందుకే నేను కూడా ఏది పర్చేస్ చేయలేదు బేబీకి కావాల్సినది, అండ్ కార్ట్లో రెడీగా పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఆ రోజు మేము డెలివరీ అయిపోగానే ఆర్డర్ పెట్టిన వితిన్ 1-2 డేస్లో అన్నీ వచ్చేస్తాయి కాబట్టి సో నో ప్రాబ్లం అనిపించింది నాకు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం హాస్పిటల్కి క్యారీ చేయాల్సింది హాస్పిటల్ ఫైల్ అండి. అండ్ ఎస్, హాస్పిటల్ ఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక ఇది మర్చిపోయారంటే పెద్ద హెడేక్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ మళ్ళీ వెళ్ళి ఎవరైనా తీసుకొని రావచ్చు ఇంటికి, బట్ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, అందుకే ఈ హాస్పిటల్ బ్యాగ్ని అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. అక్కడ ఏదైనా ఎమర్జెన్సీకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు సంబంధించిన ఫైల్ ఒకటి రెడీగా ఉంది అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, మన రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ రెడీగా పెట్టుకుంటే వెరీ సేఫ్టీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 38-39th వీక్లో ఉన్నాం కాబట్టి ఎవరైతే ఇట్ ఆల్ డిపెండ్స్ 36th వీక్లోనే హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. బట్ నేను 38th వీక్లో చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హాస్పిటల్ ఫైల్ అనమాట, అస్సలు మర్చిపోవద్దు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా బ్యాగ్లో ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో లైన్గా ఏ వస్తే అవి చూపిస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈస్ ద అదర్ వన్, కాటన్ శారీ. యూజువల్లీ వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము బేబీ పుట్టగానే. ఈ క్లాత్లోనే మేము బేబీని వేపించుకుంటాం అనమాట. లైక్ వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము, అండ్ అందులో కాటన్ క్లాత్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో దిస్ ఈస్ మై మామ్ శారీ. ఇది నేను కన్సీవ్ అయ్యానని తెలియగానే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టించేసింది అనమాట తను. సో నా బేబీ పుట్టగానే ఫస్ట్ ఇంట్లోనే వేపించుకుంటాను నేను. సో దిస్ ఈస్ ద వన్.
ఎందుకంటే ఇది మంచిగా మెత్తగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇరిటేషన్గా కూడా ఉండదన్నమాట. అందుకే ఎక్కువగా కాటన్ టవల్స్ కానివ్వండి, లేకపోతే కాటన్ శారీస్, కాటన్కి సంబంధించిన క్లాత్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు బేబీని క్యారీ చేయడానికి. అండ్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఆల్సో. చాలా వరకు చూసానంటే ఇలాంటి కాటన్ శారీస్ ఎక్కువ వాడుతుంటారు డెలివరీ టైంలో. సో యా, దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ పెట్టుకున్నామండి మేము. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలాంటి హాస్పిటల్ అయినా మనం రిస్క్ చేయలేము వాళ్ళ బెడ్షీట్స్ని కప్పుకోనికి ఆర్ఎల్స్ వాళ్ళ బెడ్షీట్స్ వేసుకొని ఉండడానికి. మేమైతే ప్రిఫర్ చేయట్లేదు. సో ఎవ్రీథింగ్ మేము ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇది నేను కప్పుకోనికి ఆర్ఎల్స్ కింద బెడ్ పైన వేసుకోనికి ఉంటుంది కదా అని చెప్పి ఇలాంటి బెడ్షీట్స్ ఒక 2-3 పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఎన్ని డేస్ అక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఒక 2-3 బెడ్షీట్స్ పెట్టుకొని వెళ్తున్నాం మేము అక్కడికి. సో యా, బెడ్షీట్. నెక్స్ట్ వచ్చేసి టవల్స్. సో ఇలా కొంచెం కాటన్ టవల్స్ అండ్ కొంచెం సన్నగా ఉన్న టవల్స్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మోస్ట్లీ అక్కడ మనము ఫేస్ వాష్కి దానికి ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఒక 2 టవల్స్ పెట్టుకున్నారంటే, మెత్తగా కాటన్ టవల్స్ పెట్టుకున్నారంటే బాగుంటుంది. సో నేను ఒక 2 టవల్స్ పెట్టుకున్నాను. సో యా, నెక్స్ట్ వచ్చేసి నా నర్సింగ్ నైటీస్ అనమాట. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. యూజువల్లీ నైటీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అండ్ ఫీడింగ్ నైటీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు డెలివరీ టైంలో. లైక్ జిప్, ఇలా స్ట్రైట్ జిప్ కానివ్వండి, లైక్ సైడ్ జిప్స్ కానివ్వండి, ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బట్ నాకు అది అస్సలు ఇష్టం లేదనమాట. నాకు ఎందుకు నచ్చదు బేసిక్గా. సో నేనేం చేశానంటే ఫుల్ ఇలా బటన్స్ ఉన్న నైటీస్ని ప్రిఫర్ చేశాను. అండ్ దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పైనుంచి కింది వరకు బటన్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఎన్ని బటన్స్ కావాలో అన్ని బటన్స్ ఓపెన్ చేసి ఫీడింగ్ ఇచ్చేయచ్చు అండ్ ఇమీడియట్గా క్లోజ్ చేసేయచ్చు మళ్ళీ. సో నాకైతే ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని అనిపించింది రాదర్ దెన్ దట్ జిప్ వన్. ఎందుకంటే చాలా విజిబుల్గా ఉంటుంది అండ్ చాలా అన్కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది నాకు ఎందుకు. సో అందుకనే ఇవి తీసుకున్నాను అనమాట. ఇది నేను జనరల్ బజార్లో 250 రూపీస్కి పర్చేస్ చేశాను. అండ్ ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. వీళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తున్నారు అనమాట. నేనైతే వాట్సాప్లో వాళ్ళకి అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి నేను తెప్పించుకున్నాను. 2 నైటీస్ సరిపోతాయి కదా అని చెప్పి నేను తెప్పించుకున్నాను. క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. బట్ యా, ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవి. ప్యూర్ కాటన్ నైటీస్ యాజ్ వెల్ యాజ్ మంచి క్వాలిటీ ఉంది. జస్ట్ ఏంటంటే ఒకటే స్టిచ్ చేశారనమాట. మనము డబుల్ స్టిచ్ వేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఇదైతే డెఫినెట్గా ఉంటుంది. సో రాదర్ దాన్ దాట్ క్వాలిటీ వైజ్ ఇట్స్ గుడ్. సో యా, దిస్ ఈస్ ద నైటీ. ఇలాంటివి ఒక 2 తెప్పించుకున్నాను. సో దిస్ ద వన్. ఇదొకటి. అండ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఒకవేళ నేను కంఫర్ట్గా లేకపోతే నా నైట్ ఫ్రాక్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. మోస్ట్లీ 2-3 డేసే పెడుతున్నారు ఇప్పుడు హాస్పిటల్లో. సిజరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ ఏదైనా సరే ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి నేను 3 డేస్కి ప్యాక్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని. సో ఇన్ కేస్ ఒకరోజు ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్, నా నైట్ ఫ్రాక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇది నా ఫీడింగ్ నైటీస్ అనమాట. సో రైట్గా ఇలాంటి ఫీడింగ్ నైటీస్లో మనం కంఫర్ట్గా ఉండం అందరి ముందు ఫీడింగ్ ఇవ్వడానికి. సో నేనేం చేశానంటే ఈ ఫీడింగ్ క్లాత్ని పర్చేస్ చేశానండి. యూ కెన్ సీ. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ని మాత్రమే పర్చేస్ చేశాను విచ్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ. సో యా, దీని కవర్ అండ్ దిస్ ఈజ్ ఫీడింగ్ క్లాత్ అనమాట. సో ఇది ఇలా ఇచ్చారు. జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని
మనము లోపల నుంచి బేబీకి ఫీడింగ్ ఇచ్చేయచ్చు అనమాట. నాకు చాలా మంచి ఆప్షన్ అనిపించింది బేసిక్గా ఇది. ఇఫ్ యూ కెన్ సీ మొత్తం బేబీ అంతా కూడా కవర్ అయిపోతుంది. అండ్ సో యా, నీట్గా మనం ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. సో అందరి ముందు జస్ట్ ఇలాంటి ఫీడింగ్ నైటీస్తో కంఫర్ట్గా ఉంటాము. సో ఇలా ఎవరికైతే ఆ జిప్ మోడల్ నచ్చదో వాళ్ళు ఇలాంటివి పర్చేస్ చేసుకొని ఇది కనుక పర్చేస్ చేసుకున్నారంటే మనం ఎక్కడ వెళ్ళినా ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటల్, మన ఇంట్లో కానివ్వండి ఆర్ ఎల్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు అయినా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. బికాస్ మొత్తం మన బేబీ కవర్ అయిపోతుంది అండ్ ఫుల్ షోల్డర్ వరకు కవర్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి విజిబుల్ ఉండదు ఎవరికి. సో హ్యాపీగా మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చేయచ్చు అనమాట ఎక్కడున్నా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ విచ్ ఐ ఫెల్ట్ రియలీ. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉండేయండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఏవేవైతే తీసుకున్నానో విత్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ బై ఇఫ్ యూ వాంట్. సో యా, దిస్ ఈస్ ది అదర్ వన్. సో దీనికి మంచి క్యూట్ పౌచ్ కూడా ఇచ్చారు, మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నర్సింగ్ ప్యాడ్స్. సో మనకు ఫీడింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ నర్సింగ్ ప్యాడ్స్ని పెట్టుకున్నామంటే మన క్లోత్స్ కానివ్వండి మనకు ఇరిటేషన్ అనేది ఉండదు, మన క్లోత్స్ కూడా పాడవ్వదు అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్. దీంట్లో మనకు 24 పీసెస్ వస్తాయి. సో 12 సెట్ లాగా అనమాట. 24 పీసెస్ 12 సెట్స్ వస్తాయి అనమాట. సో యా, నర్సింగ్ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్, కంఫర్టబుల్ అండ్ హైజీనిక్. సో ఇది వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ అండి, మెటర్నిటీ శానిటరీ ప్యాడ్స్. సో నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏదైనా మనకు ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. మన నార్మల్ ప్యాడ్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. ఇది ఒక ప్యాడ్ మనం పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆర్ నైట్ వరకు వర్క్ అవుతుంది అని చెప్పారు. అండ్ నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెక్ చేసి తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అక్కడివి మనం యూజ్ చేయడం కన్నా మన వస్తువులు మనము ప్రశాంతంగా తీసుకెళ్ళడం బెటర్ అండి. సో అందుకే నేను ప్రతి ఒక్కటి నేను పర్చేస్ చేశాను అనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ చాలా కాస్ట్లీ ఉన్నాయని కాదు, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వీ కెన్ పర్చేస్ యాక్చువల్లీ. సో నేనైతే ఈ శానిటరీ ప్యాడ్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా ఇంకొక మోడల్ కూడా తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ లైక్ ప్యాంటీ మోడల్ అనమాట. కంప్లీట్లీ ప్యాంటీ స్టైల్లో ఉంటుంది. లైక్ మనం నార్మల్ ఇన్నర్స్ ఎలా వేసుకుంటామో ఆ మోడల్లో ఉంటుంది. ఇది కూడా తీసుకున్నాను నేను యాక్చువల్గా. సో ఏది కంఫర్టబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అని చెప్పి, బికాస్ ఆ టైంలో చాలా చిరాక్గా ఉంటుంది మనకు. అండ్ ఆ ఫ్లో వల్ల ఆర్ మనం చాలా వీక్ అయిపోయి ఉంటాము. ఆ టైంలో మనము ఇష్టం వచ్చినట్టు ఉండలేము. అండ్ వీ వాంట్ టు బీ వెరీ కంఫర్టబుల్. సో నేను ఇవి కూడా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇవి వాడదాము, ఒకవేళ ఇది కంఫర్ట్ లేకపోతే ఐ షిఫ్ట్ టు మై శానిటరీ ప్యాడ్స్ అని 2 మోడల్స్ తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇందులో కంఫర్ట్గా ఉంటాను ఇది ఒకటి చాలు అంటే ఇది తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే సేఫ్టీగా 2 తీసుకున్నాను. సో యా, దీస్ ఆర్ మై శానిటరీ ప్యాడ్స్. నెక్స్ట్ వచ్చేసి యా డెఫినెట్గా ఇన్నర్స్ అండ్ బ్రాస్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో యా, అండ్ దెన్
నెక్స్ట్ ఒక మంచి డ్రెస్ పెట్టుకున్నానండి. లైక్ ఒక మంచి డ్రెస్ పెట్టుకున్నాను. లైక్ రిటర్న్ అయ్యేటప్పటికి వేసుకోవచ్చు కదా అని చెప్పి నా బేబీని తీసుకొని మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి డ్రెస్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక లాంగ్ ఫ్రాక్ మోడల్లో ఒక డ్రెస్ పెట్టుకున్నాను అనమాట. యూజువల్లీ లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్, ఎందుకంటే స్టిచెస్ ఉంటాయి కాబట్టి మనము లెగిన్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్యాంట్స్ మనము వేసుకోలేము, బేసిక్గా కంఫర్ట్ ఉండదు. సో ఇలా ఫ్రాక్ మోడల్స్ పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్. నేనైతే ఒక డ్రెస్ పెట్టుకున్నాను ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బొంత యాక్చువల్గా, అండ్ చాలా క్యూట్ చిన్న సైజ్ బొంత చేయించారనమాట. ఇది మా అత్త చూసారు కదా, ఇంతే ఉంటుంది సైజు, చాలా చిన్న బొంత అనమాట. బేబీస్ కోసమే యాక్చువల్గా చేయించారు. ఇది మా అక్క డెలివరీ టైం అప్పుడు 2 చేసి ఇచ్చింది అనమాట. మై ఆంట్స్ నేమ్ ఈజ్ సరస్వతి. సో తను ఇవి చేసి పంపించింది అనమాట. నాకు ఈరోజు చెప్పింది మా మమ్మీ. 2 చేసి పంపించింది. ఒకటి అప్పుడు అక్క టైంలో వాడాను, అండ్ ఇప్పుడు ఒకటి నీకోసం అలానే తీసి పెట్టానని చెప్పింది మా మమ్మీ. సో ఇది బేబీస్కి పడుకునేటప్పుడు కింద వేసామంటే వాళ్ళకి మెత్తగా ఉంటుందన్నమాట. సో యాజ్ ఐ టోల్డ్, మేము ఏది బేబీ ఐటమ్స్ పర్చేస్ చేయలేదు కాబట్టి ఆ రోజు ప్రస్తుతానికి అట్లీస్ట్ 1 డే కోసమైనా అక్కడ హాస్పిటల్లో వేయాలి కాబట్టి బేబీని పడుకోబెట్టడానికి ఇలా కొంచెం సాఫ్ట్ అండ్ మెత్తటి బొంత కుట్టించారు. సో ఇది బేబీ పడుకోనికి కింద సపోర్టివ్గా పెడతాం అన్నమాట. సో ఒక చిన్న బొంత తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మీరు ఒక 2-3 కాటన్ శారీస్ని పెట్టి బేబీని పడుకోబెట్టచ్చు అప్పటి వరకు. దాని తర్వాత డెఫినెట్గా మనము ఆగం కదా, అన్నీ పర్చేస్ చేసేస్తాం వాళ్ళకి డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఫీడింగ్ పిల్లో, అండ్ ఇది నేను పర్చేస్ చేయలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సిస్టర్, లైక్ వాట్ ఎవర్, షీఈస్ వెరీ కూల్ పర్సన్, శ్రావ్యక్క అని చెప్పి తను పంపించింది అనమాట నాకు. ఫీడింగ్ పిల్లో చాలా ఇంపార్టెంట్, హాస్పిటల్ యూజ్ అవుతుంది, తీసుకో అని చెప్పి నాకు అక్క పంపించింది అనమాట. సో ఇది నేను పర్చేస్ చేయలేదు కాబట్టి మా మమ్మీ కూడా ఏమనలేదు, అక్క పంపించింది అని చెప్పాను. సో అందుకే ఇంకా మా మమ్మీ కూడా ఏమనలేదు అనమాట. ఫైన్, హాస్పిటల్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు నాకు ఫస్ట్ బేబీ, అండ్ ఎలా క్యారీ చేయడం అయితే డెఫినెట్గా వచ్చు. ఎందుకంటే మా అక్క 2 పిల్లల్ని నేను చాలా బాగా క్యారీ చేశాను అనమాట. బట్ డెఫినెట్లీ ఫీడింగ్ వరకు వచ్చేసరికి మనము ఎలా హ్యాండిల్ చేస్తామో ఏంటో తెలియదు. ఇలాంటి ఫీడింగ్ పిల్లో ఒకటి ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి బిఫోర్ మై డెలివరీ అక్క నాకు పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ రావ్యక్క. సో ఇది అక్క పంపించింది అనమాట. సో దిస్ ఈస్ ద క్యూట్ ఫీడింగ్ పిల్లో. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీని పడుకోబెట్టడానికి దానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అది ఒకటి వచ్చేసింది. అండ్ దీస్ ఆర్ ది ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా మన టాయిలెట్ కిట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇందులో నేను ఏమేమి పెట్టుకున్నానో చూపించేస్తాను. సో దిస్ ఇస్ మై టాయిలెట్ కిట్. మనం అనుకుంటాము అప్పటికప్పుడు తెచ్చేసుకోవచ్చు కదా, అప్పటికప్పుడు కొనేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ప్యాకింగ్ ముందే చేసుకోవడము అని అనుకుంటాము. ట్రస్ట్ మీ, మనం ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే ప్రశాంతం అండి. ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామో తెలియదు మనము. అండ్ ముందుగానే మనకు గుర్తొచ్చినవన్నీ ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో నేనైతే డ్రై టిష్యూస్ అండ్
ఒక 2 కవర్స్ అలా పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా జస్ట్ పెట్టుకోనికి ఉంటుంది కదా అని చెప్పి. దిస్ ఈజ్ బేబీ రబ్, విక్స్ బేబీ రబ్ అనమాట. ఇది యూజ్ చేయనీయరు డెఫినెట్గా హాస్పిటల్లో డాక్టర్స్. మా హస్బెండ్కి చెప్తే అస్సలు ఏం లేదు, ఇప్పుడు చలికాలం కదా అని చెప్పి తీసుకొచ్చేసాడనమాట. సో యా, బేబీ రబ్ ఒకటి పెట్టుకున్నాను. ఇది మనం కూడా యూజ్ చేయొచ్చు డెఫినెట్గా. బ్రష్ ఒకటి. సో మనకు తెలియదు 1 డే ఉంటామో తెలీదు, 2 days ఉంటామో తెలీదు. డెఫినెట్గా ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి, ట్రస్ట్ మీ. అండ్ ఒక ఫేస్ వాష్ పెట్టుకున్నాను. పేస్ట్ అండ్ మౌత్ వాష్. సో ఒక చిన్న షాంపూ పెట్టుకున్నాను ఇన్ కేస్ రిక్వైర్డ్. ఒక వెట్ వైప్స్ పెట్టుకున్నాను ఇన్ కేస్ మనము అంత యాక్టివ్గా లేకపోతే, ఫేస్ వాష్ చేసుకునేంత ఓపిక లేకపోతే వైప్స్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఫేస్ కానివ్వండి, నెక్ కానివ్వండి, క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక వెట్ వైప్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. కాటన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వింటర్ సీజన్, రెయినీ సీజన్, వింటర్ సీజన్ కాబట్టి చెవులు పత్తి అనేది కంపల్సరీ అనమాట. కాటన్ కంపల్సరీ పెడతారు. సో ఒక కాటన్ ప్యాక్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి డెఫినెట్లీ ఇంపార్టెంట్ వస్తువు అండి ఇదైతే. ఐ షుడ్ సే దిస్. నార్మల్గానే ఈ సిచ్యువేషన్ లేనప్పుడే హాస్పిటల్లో బేబీని చూడడానికి వచ్చిన వాళ్ళు శానిటైజ్ చేసుకొని బేబీని టచ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అస్సలు రిస్క్ తీసుకోలేము. మనం టచ్ చేయాలన్నా బెటర్ టు శానిటైజ్ అండ్ టచ్ ది బేబీ. శానిటైజ్ చేసుకొని దాని తర్వాత బేబీని ముట్టుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. అందుకే ఒక శానిటైజర్ బాటిల్ని కూడా తెప్పించుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. అగైన్ మన స్కిన్ అంతా డ్రై అయిపోతుంది అండ్ మాయిశ్చరైజర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యా, అండ్ యా, ఒక బేబీ లిప్స్ కూడా పెట్టుకున్నాను నేను. లాక్మీ లిప్ బామ్ కూడా పెట్టుకున్నాను. డ్రై అవుతుంటాయి కాబట్టి లిప్స్. ఒక లిప్ బామ్ కూడా పెట్టుకున్నాను. సో ఖాళీ నా టాయిలెట్ కిట్ అనమాట. సో మ్యాక్సిమం నేను అన్నీ ప్యాక్ చేసుకున్నాను. మేబీ మనం యూజ్ చేసినా చేయకపోయినా ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచి ఆప్షన్, చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ, కావాలంటే అప్పటికప్పుడు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, అన్నీ ఉంటే బెటర్ కదా. ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతాయో తెలీదు. హాస్పిటల్ సరౌండింగ్స్లో ఇవన్నీ ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు. సో అందుకని నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో యా గైస్, చూసారు కదా నా వీడియో. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అవుతుందన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. ఒకరికి ఇద్దరికైనా డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో see you all in next video and bless me for safe delivery. See you all guys, bye bye, lots of love.